పిఓకే ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రస్థావరాల మీద దాడి చేయడము ఆపరేషన్ సింధూర్. సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం పులిచంపిన లేడినెత్తురు ఎగరేసిన ఎర్రని జెండా రుద్రాలిక నయనజ్వాలిక కలకత్తా కాళికనాలిక కావాలోయ్ నవకవనానికి అంటాడు శ్రీశ్రీ. ఇక్కడ ఆపరేషన్ సింధూర్, సింధూరం రక్తచందనం, బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడినెత్తురు. పహల్గాంలో జరిగింది అదే. కేవలం కొంతమంది పౌరుల మీద, పర్యాటకుల మీద, సామాన్యుల మీద అమానుషంగా చేసిన దాడి. సింధూరం అంటే నుదుటిన బొట్టును కోల్పోయిన ముదిత స్త్రీలు. ఇలాంటి ఒకానొక అంశాన్ని ఆధారం చేసుకొని సింధూరం ఆనాటి తెలుసు ఒక 20 days అయిందేమో, ఆనాటి 14-15 రోజులు అయిందేమో, ఆనాటి అప్పటి జరిగిన స్త్రీల యొక్క నుదుటి కుంకుమ బొట్టుని చెరిపేసిన ఉగ్రవాదులకు ఖేల్ ఖతం దుకాన్ బంద్ చేసేందుకు అదే సింధూరాన్ని ఆపరేషన్ సింధూర్గా పెట్టి చేయడం అనేది ఇవాళ ఈ లైవ్ నేను చేస్తున్న సమయానికి దాదాపు ఒక 150 మంది ఉగ్రవాదులను హతం చేసిన ఇండియన్ ఆర్మీ. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ అని ఇవాళ మనం ఏదైతే పిలుస్తామో అక్కడ ఉన్న కొన్ని స్థావరాలతో పాటు పాకిస్తాన్ లోపల ఉన్న అనేకమైన స్థావరాల్లో పౌరులకు ఆటంకం కలగకుండా, పౌరులకు ప్రాణ నష్టం కలగకుండా, సామాన్యులకు ఇబ్బంది లేకుండా, సామాన్యులకు సంబంధించిన రోజువారీ పనులకు సంబంధించినవి ఇబ్బంది కలగకుండా, అంటే జన నష్టం, ప్రాణ నష్టం, ఇంకా చెప్పాలి అంటే ఆస్తి నష్టం ఏమీ కలగకుండా ఎక్కడైతే ఖచ్చితంగా ఉగ్రవాదులు ఉన్నారో వారి డైరెక్ట్ సెటిల్మెంట్స్ మీదకి, స్థావరాల మీదకి వెళ్ళి స్ట్రైక్ చేయడం అనేది ఖచ్చితంగా భారత సైన్యానికి, ఆ వెనకాల ఉన్న అధికారులకి, జవాన్లకి, కోర్స్ మోడీ గవర్నమెంట్కి, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మాన్యులు ఎందుకు చెప్తున్నామంటే ఈ యొక్క దేశం తాలూకు ప్రజలని, సామాన్య పౌరులని ఒక టార్గెట్ చేస్తూ చేసినది ఒక అమానుష చర్య. దాన్ని మళ్ళీ తిరిగి ప్రతీకార దాడి చేసేటప్పుడు ఏ దేశమైనా మళ్ళీ సివిలియన్స్ని దృష్టిలో పెట్టుకోకుండా స్ట్రైక్స్ చేసే అవకాశం. మన దేశం అలా కాదు. సాధ్యమైనంత వరకు శత్రు దేశమైనా సరే శత్రు పౌరులను మాత్రం, సామాన్యులను మాత్రం టార్గెట్ చేయకుండా ఎవరైతే ఉగ్రవాదులై ఉన్నారో ఆ ఉగ్రవాదులకి కోర్స్ డైరెక్ట్గానే అక్కడి ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. బట్ ఎక్కడెక్కడైతే ఉన్నారో, నేను వేరే ఇంకో వీడియోలో ఈవెన్ మన క్లాసులో ప్రత్యేకంగా ఆయా ఏ ఉగ్రవాదులు, వారి స్థావరాలు ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు నేను ఈ వీడియో లైవ్ చేస్తున్న సమయానికి భారత సైన్యం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు మొదలుకొని అనేక మంది ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఎక్కడెక్కడ ఏ ఏ స్థావరాల్లో ఎవరెవరి మీద ఎలాంటి దాడులు జరిగాయని చెబుతూ. గమనించాల్సింది ఏంటంటే అక్కడ 2 ఉమెన్ ఆఫీసర్లు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఒకరు హిందీలోను, మరొకరు తెలుగులోను. ఉమెన్ ఆఫీసర్లు అనేది అక్కడ సింధూరం అనేదానికి ప్రతీకగా, ప్రతిబింబంగా, భారత నారీ చైతన్య శక్తికి ఒక ప్రతీకగా దాన్ని చూడవచ్చు. భారతదేశం ప్రతి చిన్న అంశంలోనూ, భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ప్రతి చిన్న అంశంలోనూ ఏ విధంగా గెస్చర్స్ అంటాం వాటిని, చిన్న చిన్న వాటిలో ఎలా మన ప్రభుత్వాలు ఒక సిగ్నల్ ఇస్తున్నాయి. అది బాహ్య దేశాలకు కావచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, అన్నింటినీ. సో ఇట్లాంటి ఒకనొక పరిస్థితుల్లో నిజానికి వాళ్ళ సివిల్ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం అనేది ఒక పక్కన చేస్తుంటే, ఇది అయిన తర్వాత చేస్తారు అనుకున్నారు చాలామంది యాక్చువల్లీ. కానీ సివిల్ మాక్ డ్రిల్ ఏర్పాటు అయితేనే కానీ మా మీద ఎలాగో అటాక్ చేయరని వాళ్ళు అనుకున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్గా.
యుద్ధం చేయాలంటే వ్యూహం ఉండాలి, యుద్ధం చేయాలంటే ప్లాన్ ఉండాలి, యుద్ధం చేయాలి అంటే ఆవేశం కాదు ఉండాల్సింది, యుద్ధం చేయాలంటే ఆలోచన ఉండాలి, యుద్ధం చేయాలంటే ఖండ బలం మాత్రమే కాదు బుద్ధి బలం కూడా ఉండాలి, యుద్ధం చేయాలి అంటే ధైర్యం మాత్రమే కాదు సాహసం కూడా ఉండాలి. అనుకోకుండా మన మీదకి ఏదైనా ఒక పాము సింహము మన మీదకి దాడి చేస్తే మనం తిరిగి దాడి చేయడము, తప్పించుకోవడము, మరొకటి చేయడం దాన్ని ధైర్యం అంటారు. అలా కాకుండా మనంతట మనమే ప్రమాదం ముంచుకొస్తోందని తెలిసి కూడా అడుగులు ముందుకేస్తే దాన్ని సాహసం అంటారు. కాబట్టి అనుకోకుండా జరిగిన అపాయానికి మనం పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం అనే ధైర్యం మాత్రమే కాదు, అవసరమైతే మనంతట మనమే చెడు మీద కీడు మీద యుద్ధం చేయడం అనే సాహసం, అందుకని ధైర్య సాహసాలు ఉండాలి. యుద్ధం చేయాలంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ యుద్ధానికి విచక్షణ కూడా ఉండాలి, విజ్డమ్ ఉండాలి, ఎవరి మీద యుద్ధం చెయ్యాలో తెలియాలి. తెలుగు నేలలో కాకతీయులు మొట్టమొదటిసారిగా యుద్ధాలు చేసేటప్పుడు పౌరులకు ఇబ్బంది కలగకుండా దూరంగా ఒక యుద్ధ మైదానాలను తయారు చేసి అక్కడ యుద్ధాలు చేయడం అనే ఒకనొక సంస్కృతికి శ్రీకారం చుట్టిన వాళ్ళుగా మనం తెలుగు నేలలో కాకతీయులను చూస్తాం. అందుకని ఇలాంటి ఒకానొక ప్రయోగం, అందులో ఇది సర్జికల్ స్ట్రైక్ కాదు, మన దేశపు తాలూకు పిఓకే లేదా పాకపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్ చేయట్లేదు. మనం పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న స్థావరాల మీద చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా యుద్ధమే, మినీ యుద్ధమే. ఇప్పటికి అందుతున్న సమాచారం మేరకు పాకిస్తాన్ మన మీద ఇంకా ఏమీ దాడి చెయ్యలేదు. కారణం ఏంటంటే అది నైతికం మాత్రమే కాదు, ఒక మనం చేసిన దాడి దాదాపుగా 9 ఇప్పటికి లభిస్తున్న ఆధారాల మేరకు 9 స్థావరాల మీద 200 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేయడం అనేది అత్యంత కీలకమైన ఉగ్రవాద సంస్థల అధినేతలని కూడా, అంటే ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను కూడా హతం చేయడం అనేది ఇంతవరకు మనకి కనిపిస్తున్న వివరాలు. ఏది ఏమైనా భారతదేశం అనేది ఎప్పుడూ తనంతట తాను, అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, ఆయన ఒకసారి ఒక రిపోర్ట్ అడుగుతారు, మీరు శాంతి 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 అని చెబుతారు, కానీ శాంతిని చెబుతున్నప్పుడు మీరెందుకు మిసైల్స్ తయారు చేస్తున్నారు, మనమెందుకు పోఖ్రాన్ చోట అణుబాంబులు లాంటివి తయారు చేస్తున్నాం, మనమెందుకు వార్ వెపన్స్ని సమకూర్చుకుంటున్నాం అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం చెప్తే ఆశ్చర్యపోతారు. మనం తయారు చేసుకుంటున్న ఆయుధ సంపత్తి, మనం తయారు చేసుకుంటున్న పోఖ్రాన్ టెస్ట్లోంచి కూడిన అణుబాంబులు, మనం తయారు చేసుకుంటున్న మిస్సైల్స్, వార్ మిస్సైల్స్, ఇవన్నీ ఇతరుల మీద, బలహీనుల మీద, సజ్జనుల మీద, మంచివారి మీద, అమాయకుల మీద మనం యుద్ధం చేయడానికి కాదు, మనం దాడులు చేయడానికి కాదు. మన మీద ఎవరైనా యుద్ధానికో దాడికో వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి. యుద్ధం అంటే ఎదుటి వ్యక్తి మీద పని లేకుండా కేవలం అక్కసుతోటి చేసేది కాదు. యుద్ధం అంటే మనల్ని, మన ధర్మాన్ని రక్షించుకునేందుకు చేసే ఒక అత్యంత కీలకమైన గెస్చర్. అందుకని ఒక యుద్ధం జరుగుతోంది అంటే అర్థం అది తప్పనిసరి అవుతోంది అని, తప్పనిసరి మనల్ని మనం కాపాడుకోవడానికి చేస్తున్నదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట, ఒక్క మాటలో అదే, ధర్మరాజు యుద్ధం ఎందుకు చెయ్యాలి అని అంటారు. అవతల ఉన్నది మన వాళ్లే కదా, మన పక్షం వాళ్లే కదా, అంటే అటు వెళ్ళేవారు, అటు బాహ్య ఎవరైనా సరే, అటు ఉన్న ద్రోణుడు, కృపాచార్యుడు, దుర్యోధనుడు అందరూ కూడా మా వాళ్లే కదా, మా వాళ్ళ మీద నేను. అప్పుడు కృష్ణుడు చెప్పిన మాట, నీ వాళ్ళు అని నువ్వు అనుకుంటున్నావా, నీ వాళ్ళు లేదా నా వాళ్ళు నా అవతల పక్షం అనుకుంటున్నారా? నువ్వు మాత్రమే అనుకుంటూ తలపక్షం నిన్ను నా వాళ్ళు అని అనుకోనప్పుడు అది గొప్ప ఆలోచన అవదు, బ్రాడ్ మెంటాలిటీ అవదు, అది భయానికో పిరికితనానికో సూచిక అవుతుంది తప్ప అదే అసలైన
యుద్ధ లేదా ధైర్య సాహసాలకు ప్రతీక కాదు. అందుకని నా అని నువ్వు అనుకుంటే సరిపోదు, నా అని అవతలి వాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడు మన అవుతుంది. అలా అనుకున్నప్పుడు యుద్ధం తప్పదు, యుద్ధం అనివార్యం. రెండు వైపులా ఉన్న అనేకమైన అంశాలు ఇప్పుడు యాసిడ్ టెస్ట్కి నిలుస్తాయి. విషమ పరీక్షకి మాత్రమే కాదు, ఇవాళ భారతదేశం ఔన్నత్యం, ధైర్యం, సాహసం అవసరమైతే ఒక అడుగు ముందుకు వేయగలిగిన ఒకనొక ముందు చూపు ఇవన్నీ తెలుస్తాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ యుద్ధ వ్యూహం తెలుస్తోంది. శాల్యూట్ చెప్పాల్సిందే భారత సైన్యానికి, శాల్యూట్ చెప్పాల్సిందే మోడీ ప్రభుత్వానికి.